హనుమంతు వజ్జుల మరి సుబ్బలక్ష్మి అనేటువంటి ఒక మహిళ మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకుకు సంబంధించి గ్రామాన్ని వేసి ఆవిడ చెప్తా ఉంది. ఒక గ్రామం కాదండి ఆవిడది. అంటే టార్గెట్ ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా కొద్ది ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ సామాజిక అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన డబ్బు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి ఆవిడ మొత్తం డబ్బులు మరి దోపిడీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000 రూపాయలకు సంబంధించి ఒక నెలలో 20,000 రూపాయలు వేసి ఆవిడ వడ్డీలు కడతా ఉంది. అలా నమ్మించి కొన్ని గ్రామాల్లో దంగేరు గ్రామం కానీ కొన్ని గ్రామాల్లో లక్షకి 1,00,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ నెల పోయిన తర్వాత 20,000 రూపాయలు వేసి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మహిళలను టార్గెట్ చేసి వాళ్ళకి నమ్మకం కలిగేలాగా 4-3 సార్లు డబ్బులు తీసుకోవడం, డబ్బులు కట్టేయడం. ఆ విధంగా నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళ దగ్గర నాకు అవసరం ఉందని వేసి 10 లక్షలు 5 లక్షల రూపాయలు తీసుకుని ఆ ప్రజలకి ఆ యొక్క మహిళలకి ఇవ్వకుండా మరి ఎగ్గొడతా ఉంది. అంటే దాదాపు ఈవిడ రామచంద్రపురం డివిజన్ సంబంధించి కే గంగవరం మండలం పానిపల్లి గ్రామంలో మరి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోడూరి వెంకట మరి రమాదేవి గారి దగ్గర ఆమె దాదాపు 15 లక్షల రూపాయలు నమ్మించి ఆవిడకి రెస్టారెంట్ హోటల్ తర్వాత కర్రీ పాయింట్ పెడతానని వేసి నమ్మించి ఆవిడ దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అసనబాద గ్రామానికి సంబంధించినటువంటి మరి గొల్ల పల్లపురాజు గారి దగ్గర అతను గోల్డ్ మరి షాప్ ఉంది. ఆ షాప్లోకి వెళ్ళి గోల్డ్ తెచ్చుకోవడం, ఆ విధంగా పరిచయం ఏర్పాటు చేసుకుని అతని దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం, కట్టేసిన సందర్భంలో ఒక దాదాపు 10 లక్షల రూపాయలు అవసరమైన చేసి తీసుకుని అతని దగ్గర ఈమె దగ్గర సుబ్బలక్ష్మి దగ్గర ఉన్నటువంటి కారుని ఆమెకు ఉన్నటువంటి కారుని అతని దగ్గర పెట్టి పల్లపురాజు దగ్గర పెట్టి ఆ యొక్క డబ్బులు పట్టుకెళ్ళడం జరిగింది. దాదాపు సంవత్సరం పైగా అవుతున్నా కూడా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా రేపెత్తాం అనేసి తంతు నడుపుతూ నేను ఇవ్వను, నాకు మంత్రి గారు తెలుసు, ఆ కార్మిక శాఖ మంత్రి తెలుసు, నాకు పలానా రాజకీయ నాయకులు తెలుసు అనేసి ఆవిడ చెప్తా ఉంది. అదేవిధంగా ఈ కోడూరి మరి ఎవరైతే వెంకట రమాదేవి గారు ఉన్నారో ఆవిడ ఈ డబ్బుల విషయమై కే గంగవరం పిఎస్లో పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి పోలీసు వారు ఏ విధమైన చర్యలు తీసుకోలే. అందుకోసం ఈ సుబ్బలక్ష్మికి సంబంధించి ప్రజల్ని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజల్ని మోసం చేస్తూ ఉంది, దోపిడీ చేస్తూ ఉంది. మరి డబ్బులు కట్టకుండా నమ్మించి మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ద్రాక్షారామంలో కూడా మరి వెంకటపాలెం పంచాయతీ వీరేశ్వర కాలనీలో కూడా మరి ఒక 50,000 రూపాయలు ఆమె బండి పెట్టింది తప్ప ఆ బండికి సంబంధించి కాగితాలు పెట్టలే. ఆ విధంగా మొత్తం జనానందరూ కూడా మోసం చేస్తూ ఉంది. ప్రధానంగా ఎవరైతే కోడూరి వెంకట రమాదేవి గారికి సంబంధించిన 15 లక్షల రూపాయలు, అదేవిధంగా అసనబాద గ్రామానికి సంబంధించినటువంటి మరి గొల్ల పల్లప్రజకు సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలు వెంటనే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ మేడం గారు ఉన్నతాధికారులు కూడా ఈ డబ్బుల్ని రికవరీ చేసి ఆవిడ చేస్తున్నటువంటి ఈ ఆర్థిక దోపిడీ ఏదైతుందో దాన్ని నివారించాలని ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రజలు మోసం చేస్తున్నటువంటి ఇటువంటి మహిళల్ని మరి గుర్తించాలని, ఇటువంటి దోపిడీల్ని మరి అర్థం చేసుకోవాలని వేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ నాయకులు వెంటపల్లి భీమశంకర్. మీడియా మిత్రులకి, అధికారులకి, ఆర్డీఓ మేడం గారికి, చిన్నాధికారికి, పెద్ద వారికి, కోడూరి వెంకటరామకి నమస్కరించి మా అడ్రస్ కే గంగవరం మండలం పానిపల్లి గ్రామం. అయితే దంగేరు హనుమంతు వజ్జుల సుబ్బలక్ష్మి నాకు 5 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ పరిచయం అలాగ 10,000 20,000 పట్టుకెళ్తా వడ్డీతో కడతా ఉండేదండి. అయితే ఒకసారి రోజు మీ పరిస్థితి బాగాలేదు, మీ అధికారులు కూడా లేరు కదా, నాతో కలిసి మీరు చెరుకు 10 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెడదాని చెప్పి రామచంద్రపురం తీసుకొచ్చిందండి. 4 సార్లు తీసుకొచ్చి 4 బిల్డింగ్లు చూపించింది. సరే అని చెప్పి 6 లక్షలు ఒకటి, 3 లక్షలు ఒకటి, 1,15,000 ఒకటి ఆవిడకి ఇచ్చాను. తర్వాత మళ్ళీ 4 లక్షలు మొత్తం 4 ట్రిప్పులకి ఇచ్చాను. 15 లక్షలు ఇచ్చాను ఆవిడకి. ఇచ్చిన తర్వాత ఒక నెల చూసాం, 2 నెలలు చూసాం, 3 నెలలు చూసాం. నేను డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు రెస్టారెంట్ పెట్టలేదంటే మీ భర్త గారు లేరు, నీకు ఏ వ్యాపారం లేదు, మా డబ్బులు ఎలా కడతావు అని అడుగుతున్నారు. అన్న తర్వాత సుబ్బలక్ష్మి గారి దగ్గర నేను ఆనందరావు పరిచయం, ఆనందరావుని పిలిపించి ఎలాగని చెప్పాను. ఈ విషయం చెప్తే నాతో చెప్పండి ఎందుకు ఇచ్చారు అని ఆనందరావు నన్ను గట్టిగా గదివాడు. తర్వాత ఏం చేయాలంటే మీకు 20 సెంట్లు భూమి ఇల్లు ఉంది కదా, దాని మీద ఒక 5 లక్షలు ఇప్పిస్తానండి, ఒక బాకీ ఎవరైతే రెస్టారెంట్కి ఇచ్చారో రెస్టారెంట్ పెట్టలేదని చెప్పి వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళకి కట్టేసారండి, అది దీని మీద సంతకం పెడతానని చెప్పి ఒక 4 లక్షలు ఇప్పించాడు నాకు.
ఈ 20 సెంట్ల భూమి ఇల్లు కాగితాలు హనుమంతరావు గారి పేరు ఆమె భర్త పేరు నేను తనఖా రాసి నేను తీసుకున్నాను 4 లక్షలు. తీసుకున్న తర్వాత 2 నెలలకి ఒక 20,000 కావాలని పట్టుకెళ్ళాడు ఆనందరం. తర్వాత మళ్ళీ మరో 3 నెలలకి 30,000 కావాలని పట్టుకెళ్ళాడు. 50,000 అయిందండి. నేను అడిగాను, ఇలా పట్టుకెళ్తే అలాగమ్మా సంవత్సరానికి ఇచ్చావు కదా అని అడిగితే, నేను ఇస్తానులేండి అందులో చూసుకుందాం అని చెప్పింది. మరో 11 నెలలకి నేను రాయచూరు జిల్లా కర్ణాటక మానవ తాలూకా మాస్టర్ భార్య నాకు అలవాటు అంటే అక్కడ 10 సంవత్సరాలు మేము ఉన్నాం. ఆమె ఒక 4 లక్షలు ఇచ్చి కట్టేసరా అని నన్ను అది బ్యాంకులో వేసిందండి. మానవ జిల్లా నుంచి కర్ణాటక నుంచి పామర్ బ్యాంకులో వేసారు. అప్పుడు నేను ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు డబ్బులు దొరికి హనుమంతవర్జుల సుబ్బలక్ష్మిని ఆమె భర్తని రెడ్డి గారిని సుబ్బారావు మీ తమ్ముడిని నువ్వు అందరూ రండి దస్తావేజుల ఆఫీస్కి నేను తనఖా ఇప్పించుకుంటానని చెప్పాను. అయితే సరే అన్నారండి. రాజమండ్రి ట్రైన్ దిగిన తర్వాత కోటిపల్లి బస్సు ఎక్కాను. ద్రాక్షారం ఇంకా రాలేదు. రామచూరపురం వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను నేను, మీరు అందరూ వచ్చేయండి తనఖా ఇప్పిస్తాను బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చేస్తానన్న. వీళ్ళిద్దరూ ఏం చేశారు, ఆయనకి ఒంట్లో బాగాలేదండి, నెల అయింది ఆపరేషన్ అయింది, 1 నెల కదలకూడదండి డబ్బులు ఇచ్చేయమంటున్నారు. చేతికైతే నేను ఇవ్వను, ఇప్పటికే చాలా ఆవిడ నన్ను మోసం చేసింది. మరి ఆయన అకౌంట్ ఉంటే తీసుకురా పామర్ బ్యాంక్ నుంచి దంగేరు బ్యాంక్ వేస్తానని చెప్పాను. ఆవిడ ఏం చేసిందని సుబ్బలక్ష్మి గారు ఫోన్ తీసుకుని నా మీద నమ్మకం లేదంటే, నీ మీద నాకు నమ్మకం లేదు, ఇది వరకు 15 లక్షలు ఇచ్చాను దానికి సమాధానం లేదు, ఒక బాకీ కాలుస్తుందని చెప్పి నేను మళ్ళీ నీ దగ్గర దస్తావేజులు పెట్టి 4 లక్షలు పెట్టుకొని మళ్ళీ 50,000 ఇచ్చాను, 4 లక్షలు ఇప్పుడు కడతాను, ఇంకో 50,000 ఆగు నేను 1 సంవత్సరం పోయిన తర్వాత ఇస్తానని చెప్పాను. తర్వాత వాళ్ళిద్దరూ ఏం చేశారు, పామర్ బ్యాంక్ వచ్చి నా పేరు వేసేయమన్నారు. తర్వాత తేడా వస్తే నాకు సంబంధం లేదు, నువ్వే సంబంధం, నీ ద్వారా నేను తీసుకున్నాను, నీ ద్వారా నేను వేస్తానని చెప్పి బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర తీసుకెళ్లి సుబ్బలక్ష్మి అకౌంట్ పట్టుకుని వెళ్ళి ఆనందరావు గారి తీసుకెళ్ళి 4 రోజులు 4 లక్షలు వేసానండి. వేసిన తర్వాత 1 నెల చూశాను, ఆయన ఇక్కడే ఉన్నాడు కానీ అక్కడ ఆపరేషన్ అని చెప్పింది. దంగేరు వెళ్ళాను. రోజు నెల అయిపోయింది ఏంటమ్మా అడిగితే, ఎలాగుందండి హనుమంతరావు గారు అన్నాడు. నాకేమైందమ్మా మీ కమ్మోరు నేను పోగొట్ట ఇష్టం లేదు అన్నారు ఆయన. అదేంటండి మీకు ఆపరేషన్ నాకు ఏం అవ్వడం ఎవరు చెప్పారని అడిగారు. ఇలాగా ఆనందరావు బండి వేసుకు పారిపోయారు. అప్పుడు ఆయనతో మాట్లాడడానికి రెస్ట్ లేదు అందరూ, అసలు ఆయన ఇక్కడే ఉన్నాడు. 2 నెలలు చూశాను, 3 నెలలు చూశాను. చూసిన తర్వాత 11 నెలలకి మళ్ళా ఏం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. 11 నెలలకి తిరిగి మళ్ళీ ద్రాక్షారు వచ్చి మొన్నవారు ఇదిలో పెట్టింది. ఏంటమ్మా నా దస్తాలు ఇవ్వని అడిగితే, ఈ దస్తావేజుల మీద రెడ్డి గారు అనే దగ్గర 10 లక్షలు తెచ్చాను నేను, ఈ 10 లక్షలు నువ్వు కడతా నేను ఇచ్చేస్తాను, లేకపోతే ఎవరితో చెప్పుకుంటే చెప్పు. అదే నా సంతకం లేకుండా మరి నా పర్మిషన్ లేకుండా ఎవరు సంతకం పెట్టారు, ఎవరు ఇచ్చారు, ఎవరు సాక్షి సంతకం పెట్టారు నేను గట్టిగా అడిగాను. సరే పామర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఎస్ఐ గారు రేపు మాపని చెప్పి 3 నెలలు తిప్పారండి. తర్వాత నేను ఎస్పీ గారి దగ్గర స్పందనలో పెట్టాను. ఎస్పీ గారికి న్యాయం చేయండి, దస్తావేజులు ఇప్పించండి, డబ్బులు అంటే కోర్టులు వేసుకుంటుంది అంటామని చెప్పారు. తర్వాత మళ్ళీ 2వ స్పందనకి వెళ్ళాను, కలెక్టర్ గారికి ఇచ్చాను, సుభాష్ గారి దగ్గరికి వెళ్ళాను. అందరూ దస్తావేజులు ఇప్పించమని చెప్తున్నారు కానీ ఆమెను పంపించండి నేను ఇప్పించేస్తాన్నారు. వెళ్ళానండి. 1 గంట సుభాష్ గారు తండ్రి గారు ఫోన్ చేశారు. 2 గంటల కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. సుభాష్ గారు తండ్రి దగ్గరికి వెళ్ళానంటే, ఎందుకు వెళ్ళావు అని అడిగారు. మీరు ఇక్కడ న్యాయం జరగలేదు సార్, అవతల బోల్ డబ్బులు తెచ్చి ఇది తనఖా పెట్టి మళ్ళీ కర్ణాటకలో బాకీ కట్టాలి, రెస్టారెంట్ అని మోసం చేసింది, ఒక 4 లక్షలు మళ్ళీ నేను ఇవన్నీ పెట్టి ఆవిడ దగ్గర తీసుకుని 5 లక్షలు కట్టేసి నా దస్తావేజుల మీద పాస్ పుస్తకం పెట్టి ఎవరో రెడ్డి గారి దగ్గర 10 లక్షలు తెచ్చిందంట. ఇది ఉంది సార్, మీరు ఇక్కడ న్యాయం జరగలేదు ఇంకా పై అధికారి దగ్గరికి వెళ్ళానన్న. ఇవి ఏమన్నారంటే, లక్ష్మణ అన్న పోలీస్ అని ఉన్నారు, ఈవిడ్ని కొడూరు రమాదేవి గారిని పొద్దున్న 9 గంటలకు వస్తుంది సాయంత్రం 5:30 దగ్గర కూర్చోబెట్టి పంపించండి అన్నారు పోలీస్ ఆయన. అప్పుడు నేను ఏం చేయాలని చెప్పి నేను ఏం చేశానంటే ఇంకొచ్చి ఈడు పార్టీకి ఇచ్చానండి, ఇలాగ ఉందని చెప్తే ఇప్పుడు ఈ రోజు నాకు న్యాయం చేస్తారు అధికారులు అందరూ కూడా అని. మరి నేను మీ అందరికీ మనవి చేస్తున్నానండి, సెలవు తీసుకుంటాను. మీడియా మిత్రులు నమస్కారం. రామచంద్రపురం మండలం తూర్పుగోదావరి జిల్లా అసమత్ గ్రామం మాది, దేవంగుల సంఘం మాది. తర్వాత నా పేరు దుర్గా పల్లపరాజు. హనుమంతు వజ్జల సుబ్బలక్ష్మి నా దగ్గర 10 లక్షల రూపాయలు చేయబోతుల కింద పట్టుకెళ్ళింది. చేయబోతుల కింద పట్టుకెళ్ళి, మా అబ్బాయి తిరుపతి దేవస్థానంలో చదువు అయిపోయిందమ్మా, చెక్ వస్తుంది మాకు, ఆ చెక్ వచ్చినంటే నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను, మా అబ్బాయి చదువుని మొత్తం వాళ్ళ గురువుగారికి సన్మానం చేయాలి అని మాకు 10 లక్షల రూపాయలు అడ్జస్ట్మెంట్ చేయమ్మా అన్నదండి. అన్న తర్వాత ఏమన్నా అంత డబ్బు నా దగ్గర లేదు, నేను కూడా బయట నుంచి తేవాలన్నాను. సరే అయితే ఎక్కడ చూసుకుని అడిగి నాకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసాము, నీకు 1 నెలలో డబ్బులు సరిపెడతాను నేను అని చెప్పింది. ఎల్ల గ్రామం నుంచి నేను ఒక 5 లక్షల రూపాయలు తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత ఆవిడకి 2 దఫాల కింద 5 లక్షలు కూడా ఫోన్పేలో వేసాం. వేసిన తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి, నాకు ఇంకొక 5 లక్షలు అడ్జస్ట్మెంట్ చేయాలమ్మా, నా కారు ఉంది 1194 కారు స్విఫ్ట్ డిజైర్, ఆ కారు అట్టుకొచ్చి మా గుమ్మలో పెట్టి 5 లక్షల రూపాయలు పట్టుకెళ్ళింది మా దగ్గర పట్టుకెళ్ళిందండి. మా దగ్గర పట్టుకెళ్ళిన తర్వాత మా అబ్బాయికి సన్మానం చేసి వచ్చేస్తాను నేను, ఒక రోజు కారు కావాలి నాకు, తిరుపతిలో వస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత తిరుపతి వెళ్ళింది, వచ్చేసింది, కారు గుమ్మలో పెట్టేసింది. పెట్టిన తర్వాత ఏమన్నా మేడం గారు పట్టుకెళ్ళిపోతున్నారు కదా, పట్టుకెళ్ళిపోతారంటే, కాదమ్మా ఇంకా చెక్ పని అవ్వలేదు, మా అబ్బాయి చెక్ పేరు తేడా వచ్చింది, నీకు ఇంకొక నెలల టైం పడుతుంది అని చెప్పింది. పోయిన సంవత్సరం
27/8/2024 పట్టుకెళ్ళింది డబ్బులు. 3 నెలలు సమగ్రంగా మా ఇద్దరికి మంచిగా మాటలు జరిగినాయి. వడ్డీ కూడా మాకు 3 నెలలు సుమారు కూడా వేసేసింది. మనకి వేసేసిన తర్వాత పండక్కి డబ్బులు కావాలని చెప్పేసి అడిగిన తర్వాత నేను డబ్బులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు వెళ్ళు, నువ్వు మాకు అందరూ తెలుసు అధికారులు, మేము అందరూ కూడా మాకు ఎప్పుడు కూడా తిరుగుతారు అని చెప్పిందన్న. తర్వాత మనకి ఏంటంటే ఆవిడ ద్రాక్షారం చుట్టుపక్కల గ్రామంలో నివాసం ఉంటుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఎప్పుడైనా సరే డబ్బులు కోసం వెళ్తే రేపిస్తాను మాపిస్తాను చెప్పింది. తర్వాత నేను తెచ్చిన వడ్డీ డబ్బులు వాళ్ళు నన్ను ఒత్తిడి చేస్తాం మొదలెడితే మా ఇంట్లో ఆడవారి దగ్గర బంగారం తీసుకుని అది అమ్మేసి ఆ డబ్బులు సరిపెట్టడం జరిగింది. ఇంకా 5 లక్షల రూపాయలు ఇంకా నేను బయట వాళ్ళకి అప్పు ఇవ్వాలన్నా. అది జరిగిన సిచ్యువేషన్. మా ఇంటికి వచ్చి కారు వేసుకుని వెళ్ళి తర్వాత నేను కారు పంపించేస్తాను అని చెప్పిన తర్వాత మాకు డబ్బుల కోసం ఫోన్ చేస్తే మళ్ళీ మమ్మల్ని తిరిగి దెబ్బలాడి నీ దిక్కున్నా చోట చెప్పుకో, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకు అందరూ తెలుసు, నాకు అధికారులు అని చెప్పిన తర్వాత మా ఇంటికి వచ్చి దెబ్బలాడుతున్నారు. చూసిన ఉన్న పక్కింటి వాళ్ళు అందరూ కూడా మా వంక ఎలా చూస్తున్నారు, ప్రభుత్వం చర్య చేసుకుని మా డబ్బులు మాకు ఇప్పించి లేకపోతే మేము ఆస్పాలు చేసుకోవడానికి మా పిల్లలు మేము ఉన్నామండి.